అనేది కూడా చెప్తాం. రైట్ రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ కూడా ఒక మాట అన్నారు, తెలంగాణలో లోక్సభలో బీజేపీ గెలవడానికి బీఆర్ఎస్ఏ కారణమైంది అనేటువంటి మాట. అది ఏ రకంగా ఎవరి అండర్స్టాండింగ్ చూసుకున్నా అదే మాట ఉంది. ఇవాళ కేటీఆర్ చేసినటువంటి ట్వీట్కి కోమటిరెడ్డి గారు ఇచ్చినటువంటి కౌంటర్ కూడా అలాగే ఉంది. ఒకటి, మేమే ఢిల్లీకి రాజులం, మేమే ఇన్నేళ్ల మాకు చరిత్ర, కాంగ్రెస్ చరిత్ర ఉందన్నారు. ఢిల్లీలో ఉండేటువంటి నాయకులు ఢిల్లీలో ఒక చిటికీలో లేకపోయారు. అంటే ఢిల్లీ వాళ్ళు పుట్టింది అక్కడే కదా, పెరిగింది అక్కడనే, చేసిందంతా వాళ్ళే కదా. ఈ దేశంలో ఎక్కువ సంవత్సరాలు పాలినటువంటి వాళ్ళే కదా, కాంగ్రెసే కదా. కాంగ్రెస్ ఎక్కడన్నా బోని కొట్టిందా మనం అంటున్నాం కదా. ఇక్కడ మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వచ్చినాక తర్వాత మేము మా 39 సీట్లు ప్రజలు మెజార్టీ ఇచ్చినారు. తర్వాత సరే కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది పార్టీ విడిచి కాంగ్రెస్ లో పోవచ్చు కాక, అయినా వాళ్ళ మీద మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్ల చరిత్ర ఉన్నటువంటి, చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో గుండు సున్నా వచ్చిందంటే, గాడికి గుడ్డు పెట్టిరంటే ఏమర్థం చేసుకోవాలి మనం? అంటే మాకంటే ఎక్కువ సున్నా అయితే వచ్చింది వాళ్ళకు. మేమన్నా ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నాం. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 39 సీట్లు ఉన్నాయి మాకు. తర్వాత ప్రజలు మాకు ఓటేసి గెలిపించినారు. తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు బ్రహ్మాండంగా అన్ని వర్గాల ప్రజలకు, సంపన్న వర్గాల ప్రజలకు సంతృప్తినిచ్చే విధంగా పాలన కొనసాగించిండు. ఈ రోజు మనం చూస్తున్నాం, ఆనాడు రైతు వ్యవసాయం దండుగా అన్నారు చంద్రబాబు నాయుడు కాలంలో, తర్వాత కాంగ్రెస్ పార్టీ హయాంలో. కానీ వ్యవసాయాన్ని పండుగగా చేసి తర్వాత వ్యవసాయాన్ని అన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి, రైతుని నారాజుగా చేసినటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అదేవిధంగా రైతు ఏడవతూ రైతు మంచిగా ఉండాలి, రైతుకు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి మంచిగా. ఎందుకంటే మనం చూస్తున్నాం గతంలో పాము కాటుకు బలై, తర్వాత తేలు కాటుకు బలై, తర్వాత పొలం కాడికి పోయి మోటార్ పెట్టడానికి పోతే కరెంట్ షాక్ బలైనటువంటి అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికీ మంచిగా ఉండాలి. తర్వాత ఎవరు కూడా రైతు చనిపోతూ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు ఉండొద్దు, తర్వాత కరెంట్ షాక్లు ఉండొద్దు అని చెప్పేసి నాణ్యమైన కరెంటు 24 గంటలు ఇచ్చిండు. రైతు రాత్రిపూట కాదు పగలపూట మోటార్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి అటువంటి పని చేసినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప చరిత్ర వ్యక్తి చంద్రశేఖరరావు గారు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది, ప్రజలు సరే 10 సంవత్సరాలు మేము ఉన్నాం కదా, అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినాం. తర్వాత జిల్లాలు పెంచిన తర్వాత అందరికీ కూడా కలెక్టరేట్ నిర్మాణం చేసినాం. ప్రతి ఒక్క జిల్లాలో మెడికల్ కాలేజ్ నిర్మాణం చేయించినాం. తర్వాత విద్యార్థులకు విద్య కోసం తర్వాత అనేక రకాలుగా కేసీఆర్ కిట్ ఇచ్చినాం. శ్రీనివాస్ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు. శ్రీనివాస్ గారు ఒక మాట, కేటీఆర్ గారు చేసినటువంటి ట్వీట్ మీద మీ ఒపీనియన్ ఏంది? ఎందుకంటే కంగ్రాచులేషన్స్ రాహుల్ గాంధీ ఫర్ ఎట్ అనదర్ ఎలక్షన్ విన్నింగ్ ఫర్ బీజేపీ అని ఆయన చేసినటువంటి ట్వీట్ మీద మీ ఒపీనియన్ ఏంది స్ట్రైట్ గా? ఇప్పుడు ఒకటే సార్, ఈ పరోక్షంగా ఇలా భారతీయ జనతా పార్టీని గెలిపించింది ఎవరా అంటే కాంగ్రెస్ పార్టీ మన ఢిల్లీలో భారతీయ జనతా పార్టీని గద్దెనెక్కడం కోసం సహకరించింది. అందుకే చెప్తున్నాం, ఈడ కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ 2 ఒకటే అని చెప్పేసి మేము అంటా ఉన్నాం. తర్వాత అంతేకాదు ఈ రాష్ట్రంలో ఒక్కరన్నా యొక్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, గత ప్రభుత్వం అంటారు తప్ప ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అసమర్థ పాలన కానీ ఎక్కడన్నా కార్నర్ చేస్తురా, ఎక్కడన్నా మాట్లాడుతురా? ఎక్కడ కూడా మాట్లాడతలేరు. ఎంతసేపు గత ప్రభుత్వం అంటారు తప్ప వీళ్ళు మిలాఖత్ అయి, తర్వాత వీళ్ళు గొల్యుడై, తర్వాత వీళ్ళ మోచేతి నీళ్ళు తాగుతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు, కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ఏం చెప్తే అదే చేస్తున్నారు. బండి సంజయ్ బ్రహ్మాండంగా ఉంది రేవంత్ రెడ్డి పాలన అంటాడు. తర్వాత బిల్డింగ్లు కూలగొట్టినా బాగా కూలగొట్టినని చెప్తాడు. అంటే మంచి పాలన అని చెప్పేసి చెప్తా ఉన్నారు బీజేపీ. అంటే మేమేంటంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సీటు గెలిచినా నేను 3 నెలలకు రాస్తా, ఒక్క సీటు మన కాంగ్రెస్ గెలిచినా. అంటే కాంగ్రెస్ పార్టీ పైన ఈ ప్రజలకు విశ్వాసం లేదు, ఈ ప్రజలకు నమ్మకం లేదు. ఒక మంచి ముఖ్యమంత్రి కాదు, ఈయనకు చేత కాదు. ఈ దేశం కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చేత కాదు, పరిపాలించే లేదు. అందుకే ఓటేస్తలేరు ప్రజలు. రైట్ చూద్దాం రానున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్